కాలములు దేవుని ఆధీనంలో ఉన్నవి. ఒక టైం దేవుని చేతిలో ఉంది. ఇంత క్రితం ఉదహరించినట్లుగా నీ కాలం ఎప్పుడో నీకు తెలియదు. మన టైం అయిపోయితే మనం ఉండం ఈ లోకంలో. టైంకి చాలా ప్రాముఖ్యత ఉన్నది, టైంకి చాలా విశేషం ఉన్నది. ఎవరి టైం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. నిన్నటి వరకు చక్కగా ఉండేవాడమ్మా, ఈ రోజున ఆయన లేకపోవడం చాలా బాధాకరం అనేటువంటి మాటలు మనం చాలామంది నోట వింటూనే ఉన్నాం, మనము కూడా అంటూనే ఉన్నాం. కాకపోతే టైం విషయంలో నీకు జాగ్రత్త లేదు, సీరియస్నెస్ లేదు. నేను ఇంకా బతికిపోతాను అనుకుంటున్నావేమో. నీ బ్రతుకు ఎప్పుడు ముగుస్తుందో నీకు తెలియదు, సడన్గా ముగుస్తుంది. ఇప్పుడు డిసెంబర్ నెల, దాదాపుగా ఈ సంవత్సరంలో ఈ ఎండ్ డేస్లో డిసెంబర్లోనే ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఈ జిల్లాలో ఎంత మంది చనిపోయారు, రాష్ట్రంలో ఎంతమంది చనిపోయారు అని తెలుసుకోవడానికి, అందులో డిసెంబర్ నెలలోనే, ఓన్లీ డిసెంబర్, ఆ డిసెంబర్ నెలలోనే ఎక్కువ జనం చనిపోతారు. జనవరి సంక్రాంతి అయ్యే టైంకి చాలామంది చనిపోతారు. ఈ నెలలో చాలా తీవ్రమైన భయంకరమైనటువంటి నెల ఏదంటే డిసెంబరే. ఎందుకో తెలియదు, ఈ నెలలోనే ఎక్కువ ప్రమాదాలు. చూసారా పేపర్లో, టీవీలో చూస్తున్నారా? యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ 10 కొలది జనం బస్సు యాక్సిడెంట్లో చనిపోతున్నారు. నిన్న కూడా రెండు యాక్సిడెంట్లు అయినాయి, చాలామంది చనిపోయారు. కానీ వాళ్ళు అనుకున్నారా అప్పుడు చనిపోతామని? వాళ్ళ టైం అయిపోయింది. కాబట్టి నీ టైం ఎప్పుడైతుందో నీకు తెలియదు. కాబట్టి బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదుటుపాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట నుంచి పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యము. చూడండి, దేవుడు పరలోకంలో ఉన్నాడు, యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, అన్నిటికీ కుదుటుపాటు కాలము వచ్చునని దేవుడు ఆది నుంచి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. కుదుటుపాటు కాలము, కుదురులేదురా అంటారు కదా, అదే కుదుటుపాటు కాలం అంటే. కుదురు లేకుండా ఉండే కాలం. అన్నిటికీ ఒక కుదుటుపాటు వస్తుంది. ఇంతవరకు జులాయిగా తిరిగినటువంటి వారు శ్రేష్టంగా మార్చబడతారు. ఇంతవరకు అటు ఇటు తిరిగిన వారు అందరూ కూడా ఇప్పుడు ఒక లెవెల్కి వస్తారు, ఒక మంచివారిగా మారే అవకాశం వాళ్ళకి ఉంటుంది. అన్నిటను కుదుటుపాటు కాలము వచ్చునని ప్రవక్తల నోట పలికించారట దేవాది దేవుడు. ప్రవక్తల నోట ఏం పలికించాడు అంటే, కుదుటుపాటు కాలం వస్తుంది. ఆ కుదుటుపాటు కాలం వచ్చే వరకు నువ్వు జాగ్రత్త వహించాలి. నీ కాలము నీ ఆధీనంలో లేదు, కాబట్టి కుదురుపడు. దేవునికి మహిమ కలుగునుగాక. 37వ కీర్తన 19వ వచనం త్వరగా చూస్తారా? 37వ అధ్యాయము 19వ వచనం. ఆపద్కాలమందు, ఆ కాలము ఆపద కాలము. జనాలకి మంచి కాలం వస్తుంది, ఆపద కాలం కూడా వస్తుంది. నువ్వే కాలంలో ఉన్నావు నీకు తెలియదు. నీకు ఆపదలు చుట్టుముట్టేస్తుంటాయి.
ఆపదలు నీ దరికి వస్తాయి. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. కరువు దినములలో కాపాడేవాడు ఒకడున్నాడు. ఆపత్కాలములో కాపాడేవాడు ఒకడున్నాడు. ఆ దేవాది దేవుడు ఉంటుండగా నువ్వు కుదుట పడాలి. ఆపద రానివ్వకుండా కుదుట పడాలి. కరువు రాకుండా కుదుట పడాలి. ఎందుకు కరువులు వస్తాయి? నువ్వు శ్రేష్టంగా జీవిస్తే నీ జీవితానికి కరువు ఉండదు, ఖడ్గం ఉండదు. దేవుణ్ణి వేడుకుంటే సర్వము సమృద్ధిగా నీ జీవితం నడపబడుతుంది. నువ్వు సమృద్ధిలోనికి వెళతావు, సమృద్ధితో జీవిస్తావు. నీ జీవితానికి సమృద్ధి దేవుడు దయచేస్తాడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. నీకు ఆపద వచ్చిందా? తప్పించుకునే మార్గం కూడా పక్కనే దేవుడు అనుగ్రహిస్తాడు. 41వ వచనం, 41వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము మొదటి చరణం చదవండి. పేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. ఏమనుంది? ఆపత్కాలంలో యెహోవా వారిని తప్పించును. భూమి మీద వాడు యెహోవా వారిని కాపాడి బ్రతికించును. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా వారిని తప్పించును, వారిని కాపాడును. నిన్ను కాపాడుతున్నాడా? కాపాడతలేదో నీకు తెలుసు. తప్పులు చేస్తుంటే మనం కాపాడతాడా? దేవునికి అనుకూలంగా ఉంటేనే నిన్ను కాపాడతాడు. నువ్వు కాపాడబడతావో లేదో నీ చేతిలో ఉంది. కాలము నీ చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆ విషయం గమనించండి. చూడండి ఒక మాట, 56వ కీర్తన 3వ వచనం. 56వ కీర్తన 3వ వచనం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. ఎప్పుడు మనకు భయం కలిగింది అనుకో, బాగా భయం వేసింది అనుకోండి, ఏం చేస్తాం? అబ్బా, పరిగెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చేస్తాం. భయం పుట్టక ముందు చెలరేగిపోతావు, నీ ఇష్టం వచ్చినా తిరుగుతావు. ఎప్పుడైతే నీ జీవితానికి భయంకరమైన భయం కలిగిందో ఏమీ తోచదు, దేవుని సన్నిధి జ్ఞాపకం వస్తుంది. అంతవరకు దేవుని సన్నిధి జ్ఞాపకం రాదు. రాంబాబు గారు, ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? భయం కలిగిన నాడు దేవుడు గుర్తొస్తాడు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? మనకు భయం పుట్టినప్పుడు, భయం కలిగినప్పుడు. ప్రతి మనిషికి భయం అనేది సర్వసాధారణం. నాకు భయం ఉండదండి అంటారు, కానీ ఏదో ఒక నాడు భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఏదో ఒక ఉపద్రవం మన మనసుకే మనం భయపడాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, తప్పు చేసినప్పుడు మనం పైకి నవ్వుతా కనపడతాం. మనం తప్పు చేసినప్పుడు పైకి నవ్వుతా కనపడతాం. అందరికీ హాయ్ హాయ్ అండి. ఇంతకు ముందు కంటే హుషారుగా ఉంటాం. ఎందుకంటే కప్పుపుచ్చుకోవడానికి ఇంతకు ముందు కంటే అందరితో కలివిడిగా ఉంటాం, అందరితో బాగా ఉంటాం. కానీ నీ గుండె దడదడ దడదడ దడద కొట్టుకుంటుంది. ఎక్కడ భయం ఉంది? నీ హృదయంలో భయం ఉంది. పైకి మాత్రం నవ్వుతానే కనబడతావు, నీ హృదయంలో భయం ఉంటుంది. పైకి కనబడది. నాకు భయమే లేదన్నవాడు కూడా హృదయంలో భయపడతాడు. గుండె దడ వస్తుంది కదండి. చాలా మందికి గుండె దడ వచ్చేస్తుందంటే అది భయం అంటాం అన్నమాట. నాకు భయము కలిగిన నాడు నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించుచున్నాను. ఎప్పుడు? భయం పుట్టినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము
11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారు కాలాలని? దేవుడు నియమించాడు. కాలం నువ్వు నిర్ణయించింది కాదు, పంతులు నిర్ణయించింది కాదు, పాస్టర్ గారు నిర్ణయించింది కాదు కదండి. ఆ కాలము ఎవరు నిర్ణయిస్తారంటే దేవుడే నిర్ణయిస్తాడు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు సమస్తాన్ని ఆయన నియమించాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. నరులకేమీ తెలియదు. నువ్వెంత పరిశీలించినా అది నీకు సాధ్యం కాదు. ఆ టైం దేవుడు నిర్ణయిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోతను కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది ఎన్నటనూ దున్నని బీడు భూములను దున్నుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నిర్ణయ ప్రకారంగా ఒక కాలం ఉంటుంది. విత్తనం వేసే కాలం ఒకటి ఉంటుంది. విత్తనం ఎప్పుడు వేస్తారు? భూమి తడిగా ఉన్నప్పుడు కదండి. విత్తనం ఎప్పుడు వేస్తారు? తడిగా ఉన్నప్పుడు వేస్తారు. ఆ కాలంలో ఏమి జరగబోతుందో దేవునికి తెలుసు. ఇప్పుడు విత్తనాలు ఇప్పుడు వర్షం కావాలి. దేవుడు ఆయా కాలములో జరగబోయేదాన్ని దేవుడు నిర్ణయించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనికి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. అయితే ఒక తలాంతు తీసుకునేవాడు వెళ్ళి భూమి త్రవ్వి దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుని యజమానుడు వచ్చి వారి యందు లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకునే వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నువ్వు 5 తలాంతులు అప్పగించితివే, అదియుగాక మరి 5 తలాంతులు నేను సంపాదించాను అని చెప్పాను. అప్పుడు యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నమ్మకంగా ఉన్నావు, 5 ఇస్తే 5టికి 5 సంపాదించావు. భలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఒకడు ఏం చేశాడంటే, యజమాని చాలా కఠినమైనడు, మళ్ళీ మనల్ని లెక్క చూస్తాడు. లెక్క చూసి ఎందుకురా పాడు చేశావు అంటే సమాధానం చెప్పాలి కదా. ఆయన ఇచ్చిందే తీసుకెళ్ళి పాతేస్తాను, ఆయన వచ్చినప్పుడు తిరిగి తీసుకొచ్చి ఇస్తాను అనుకున్నాడు. రూపాయి పాతేశాడు. యజమాని వచ్చాడు, తలాంతులు లెక్క చూస్తున్నాడు. ఆయన నువ్వు గొప్ప ఘనుడువు కాబట్టి నువ్వు తలాంతులు అడుగుతావని నాకు ముందే తెలుసు, కానీ అందుకే ఇది పాతేశాను, ఇదిగో ఈ 1 తలాంతు అన్నాడు. చదవండి అమ్మా. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, 5 ఇచ్చితే 5టిని 5 సంపాదించి 10గా చేస్తాను. నువ్వు విత్తు పంటను దయచేవాడను నేను. కాలములో నా ఆధీనంలో ఉన్నవి. నువ్వు విత్తితే
నేను నీకు పంటనిస్తాను, నువ్వు విత్తకుండా దాసేస్తే సోమరివైన చెడ్డ దాసుడా, నీకు కూర్చుకోమని ఇస్తే, సంపాదించమని ఇస్తే నువ్వు దల్చిపెట్టావు. నువ్వు విత్తితే నేను పంటనిచ్చేవాడని, నువ్వు విత్తలేదు. చాలామందికి విత్తే అవకాశం, విత్తే స్వభావం ఉండదు. ఎవరికైనా దేవునికి ఒక 10 రూపాయలు కానుక ఇచ్చామండి, ఏమైనా వాళ్ళంటే తెలుసా? దేవుడు 100 నాకు దయచేస్తాడు. 10 విత్తితే 100 అంటే 100 టైమ్స్, 10 కాదు 100 నీకు ఇస్తాడు. నువ్వు విత్తు, ఆయన ఇస్తాడు. విత్తకుండా ఉంటే ఆయన ఇవ్వడు. చాలామంది విత్తే వారికి ఆ స్వభావం ఉండదు. పాస్టర్ గారికి ఇచ్చేలా మేమే బోల్డ్ బాధల్లో ఉన్నాం. పాస్టర్ గారు మీరు తీసుకున్నటువంటి డబ్బులు ఏం చేశారు అని అడిగితే నేను సమాధానం చెప్పాలి. దానికి బాధ్యత ఎవరిని? నేనే. దేవుడిచ్చిన దానికి లెక్క చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. లెక్క చూసే కాలం ఒకటి వస్తుంది. ప్రతి విశ్వాసి కూడా గమనించాలి. ఇచ్చే ఉద్దేశం, విత్తనం విత్తేటువంటి తలాంతు వాళ్ళకు ఉండాలి, ఆ మనస్సు ఉండాలి. 100 వాళ్ళ ఫలింపునకు వస్తారు. మనం విత్తేదానికే ఫలాన్ని కోసుకుంటాం, విత్తనప్పుడు ఫలాలు రావు. దాసేసుకోండి, ఎంత దాస్తారో చూద్దాం. విత్తండి, ఎంత ఫలం వస్తుందో చూద్దాం. అది కూడా ఛాలెంజ్గా తీసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. 19వ అధ్యాయం లూకాసు సువార్త 19వ అధ్యాయం 43వ వచనం. బాబురావుని ఎందుకంటానంటే మా కుటుంబ సభ్యుడు కనుక ఎవరి మీద అంటే ఎవరు ఊరుకోరు కదా, బాబురాని అనాలి. ప్రభువు నిన్ను దర్శించినప్పుడు నువ్వు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు ముట్టడి వేసి నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చి ఉండని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు దేవుడిని దర్శిస్తే ఆ కాలం నువ్వు గుర్తించడం లేదు. దేవుడిని దర్శిస్తుంటాడు. దేవుడు దర్శిస్తే ఏమనుకోండి, దెయ్యం పిల్ల అనుకొని పక్కకి వెళ్ళిపోతావు. దేవుడే దర్శిస్తాడు నేను, పిచ్చి మొక్కల. దేవుడు దర్శిస్తే, దేవుడు దర్శిస్తాడని, దేవుడు దర్శించాడని నమ్మకం లేదు నీకు. దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శించినప్పుడు ఆ సమయాన్ని గుర్తెలగాలి. ఒకసారి పేతురు, యాహాను అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దెయ్యం అనుకున్నారు, దేవుడు అనుకోలేదు. అలాంటి సందర్భాలు మనకు కూడా ఉంటాయి. దేవుడు ప్రత్యక్షమైతే నేనే, యేసు ప్రభు కూడా నేనే, చూడండి. తోమా ఏం చేశాడు? నేను పక్కలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనన్నాడు. గాయములలో వేలు పెట్టి చూశాడు. అలాంటి వారు చాలామంది ఉంటారు. ఇంకా టెస్ట్లా నీ జీవితానికి దేవుడు అనుగ్రహించిన మేలు, నేను దర్శించినటువంటి విధానం నీకు చాలా బాగా తెలిసి ఉండాలి. ఇప్పుడు నన్ను దేవుడు దర్శించాడు అని అనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. మరియు మీరు కాలములు ఎరిగి, ఇంతవరకు కాలముల గురించి మనం మాట్లాడాం.
నీ కాలం నీ ఆదయంలో ఉండదు. దేవుని ఆదయంలో కాలములన్నీ ఉంటాయి. ఏ కాలంలో ఏది చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి కాలములు ఆయన నిర్ణయం ప్రకారంగా నడుస్తున్నాయి కదండి. ఒకసారి యెహెజ్కేలు ప్రార్థన చేశాడు, యెహోషువ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు. యుద్ధం జరిగే వరకు కూడా సూర్యుడు అలాగే ఉన్నాడు. యుద్ధం ముగిసింది, సూర్యుడు అస్తమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది వండర్. చాలాసేపు దేవుడు సూర్యుడిని ఆపేశాడు. కాలములు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నాయి. టైం ఆగిపోతుంది. మన గడియారం ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని నిర్ణయం ప్రకారంగా కాలమే ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది చదవండి అమ్మా. కాలములు ఎరిగి నిద్ర మేలుకొని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉన్నది. ఇంట్లోనికి వచ్చింది రక్షణ. ఎక్కడికి వచ్చింది? మన ఇంట్లోనికి వచ్చింది. మనతో పాటు కొనసాగుతుంది, మనతో పాటు నివాసం చేస్తుంది. రక్షణ ఆ దేవాది దేవుడు నీకు ఇచ్చాడు. చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి చెడ్డ పనులను మానివేసి అంధకార చీకటి క్రియలను విడిచిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను లేకయు కామ విలాసములను పోకిరి చేష్టలను లేకయు కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నది. కాలములు నీ ఆధీనంలో ఉండవు. ఎప్పుడు పోతావో నీకు తెలియదు కృష్ణ. కాలములు మన ఆధీనంలో లేవమ్మా. బట్టలు ఉతికేసి వెళ్దాంలే చర్చికి అనుకుంటే ఈలోపు దేవుని రాకడ సమీపమైతే ఏమవుతుంది? బట్టలతోనే ఉండిపోతావు, పరలోకం వెళ్ళవు. అందుకనే బట్టలు ఉతికేటప్పుడు స్తోత్రం 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 అని ఉతికే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అక్కడ దర్శిస్తాడు నిన్ను. అమ్మా నువ్వు బట్టలు ఉతికిన చాలు, వెంటనే చర్చికి వెళ్ళిపో అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము రండి. తేజో సంబంధమైన వాటిని వైపు మీరు వెతకండి. వెలుగుమయములో ఉండండి, చీకటి వారు కాదు. మీరు చీకటిలో ఉండకూడదు. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది. మనము అంధకార క్రియలను మరచి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధోపకరణములు ఎక్కడుంటాయంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటాయి. చదవక్కర్లేదమ్మా, అక్కడ ఉంటాయి, చూసుకోండి. యుద్ధోపకరణములు ఏమేమి ఉన్నాయో అక్కడ రాయబడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరిగా అంటే వెంకయ్య తాతకి ఎంతగా ఉత్సాహం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మొదటి పేతురు పత్రిక
మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. అది చెప్పబోయే ముందు ఒక మాట. మన టైం అయిపోయింది. అమ్మా కంచెపాగండి. మన టైం అయిపోతుంది కదండి, మన టైం అయిపోతుంది. నీ కాలం ఎప్పుడో నీకు తెలియదు. వెంకయ్య గారు, మన టైం ఎప్పుడో మాకు తెలియదు. మీకు తెలుసా ఏదన్నా? ఏమీ తెలియదు. జమ్ములమ్మ తెలుసా? జమ్ములమ్మ గారు కూడా తెలియదు. ఎవరు ముందో ఎవరు అనుకో మనకు తెలియదు. కాబట్టి ఒక విషయాన్ని గమనించండి. తేజో సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకోండి. మీరు వెలుగుమయమై ఉండాలి తప్ప చీకటి వారు కాదు. చీకటి క్రియలు వదిలిపెట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని దేవుని వైపు మళ్లించబడండి. దేవుని వైపు మళ్లించబడితేనే సమస్తము మీకు అనుకూలంగా మలచబడుతుంది. దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. మానవుడు అన్న తర్వాత పొరపాట్లు లేని వారు ఎవరు ఉండరు. చిన్న చిన్న పొరపాట్లు నీ జీవితానికి అడ్డుగా ఉన్నాయా? వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. వెంకయ్య గారు, చిన్న చిన్న వాటిని వదిలేసేయండి. ఏమేమి ఒకసారి చెబుతున్నాను. వెంకయ్య గారి విషయంలో చెప్తాను. చుట్ట వదిలేయాలి కదా, బాప్టిజం తీసుకున్నాం, చుట్ట వదిలేయాలి. కానీ అప్పుడప్పుడు తెలుసో తెలియకో ఒక చుట్ట ఎదవది పీకేస్తుంది. దాన్ని పీకి పాడేయండి. ఇంకోటి, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కలిసినప్పుడు కొంచెం మందు, మనం హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు ఇచ్చినటువంటి మందు కాదు, ఆ మందు మానేయండి. కనీసం మందు మానేయమంటే జమ్ములమ్మ గారు వాడుతున్నారు కదా, ఆ మందులు మానేశారు. ఆ మందు కాదమ్మా, ఆయనకు వేరే మందు, అది కొంచెం మానేయాలి. ఎందుకంటే దేవుడు ప్రేమతో చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నీ టైం ఎప్పుడు నీకు తెలియదు. టైంలో, నీకు ఇచ్చిన టైంలో నువ్వు శ్రేష్టంగా మార్చబడి దేవుని సన్నిధికి వారసురాలవై దేవుని సన్నిధిలో నీవు ఉంటే ఎత్తబడతావు. ఎంత బతికి ఇంటెనకల చచ్చిపోయినట్లుగా, ఎంత బతికి ఎంత జీవితం జీవించి చిన్న వాటి కోసం పరలోకం పోగొట్టుకుంటామా? నరకంలో పడవేయబడతామా? నరకంలో పడవేయబడడం దేవునికి ఇష్టం లేని పని. నువ్వు స్వర్గములో ఉండాలని, దేవుని పరలోకములో నువ్వు ఉండాలని, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిత్యము ఆనందమే. అట్టి ఆనందకరమైనటువంటి ప్లేస్లోనికి నేను తీసుకువెళ్ళాలని దేవుని ఉద్దేశమైనది ఉన్నది కనుక నువ్వు ఏం చేయాలంటే చిన్న చిన్న వాటిని విడిచిపెట్టు. ఎవరికమ్మా? దేవునికి పక్షపాతం ఉండదు. చిన్నవారని పెద్దవారని, బాగా డబ్బున్న వాళ్ళని, బాగా సంపాదిస్తున్నారని, ఉద్యోగం ఉందని ఏమీ దేవునికి పనికిరావు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఎప్పుడు అంటున్నాడు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక ఎలా ఉండాలంటే, మీరు పరదేశులై ఉన్నంత కాలము, మనం ఏ దేశస్తులం చెప్పండి? పరదేశులు అని ఇక్కడ రాయబడి ఉంది. మనం ఏ దేశస్తులం చెప్పండి? ఈ లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా పరదేశులే కదండి. మనది ఈ దేశం కాదు, మనది పరలోకం. అక్కడి నుంచి సృష్టించబడ్డావు నువ్వు. అక్కడి నుంచి నువ్వు రూపకల్పన చేయబడ్డావు. తల్లి గర్భంలో రూపించిన వాడు ఆయనే నిన్ను సృష్టించాడు కనుక నువ్వు ఏర్పడ్డావు. పిండముగా ఉన్నప్పుడే నీ రూపాన్ని చూసినటువంటి వాడు ఆ దేవాది దేవుడు. ఆయన నిన్ను రూపించిన వాడు గనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేవాడు. నీ క్రియలను బట్టి
నువ్వేమేం చేస్తున్నావో లెక్క కడతాడు. ఏమేమి చేస్తున్నాడో లెక్క కట్టి దానికి తీర్పు తీరుస్తాడట. ఇక్కడ ఏముందంటే తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నంత చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము మహిమతో గడుపుడి అమ్మా భయముతో గడుపుడి. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఇక్కడున్నప్పుడే భయం నీకు రావాలి. భయము భక్తి లేకుండా జీవిస్తున్నారమ్మా అంటారు కదా. భయం రావాలి. దేవుడంటే భయం రావాలి. నువ్వు దేనికి భయపడాలంటే అపవాదికి భయపడకు. నిన్ను జీవింపజేసేవాడికి భయపడాలి. దేవాది దేవునికి భయపడాలి. ఆ దేవుడే నిన్ను బ్రతికించువాడు. జీవం ఇచ్చిన వాడికి భయపడవా? నిన్ను సాకుతున్న వాడికి భయపడవా? నీకు మేలు చేస్తున్న వాడికి భయపడవా? నువ్వు భయపడాల్సింది ఈ లోకంలో ఎవరికి భయపడతావు? దేవునికి భయపడాలి. కానీ మనం దేవునికంటే అందరికీ భయపడతాం, దేవునికి మాత్రం భయపడం. దేవుడు మనకి లెక్కలోవాడు కాదు. ఆ విధంగా నువ్వు రూపించబడితే నీకు నీ క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. ఆయన లెక్క చూస్తాడు. లెక్క చూసే కాలంలో నువ్వు తీర్పు దినమందు నిలబడాల్సి ఉంటుంది. నువ్వు ఎటువైపు వెళ్తావో ఆ రోజు నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం కాకమునిపే నీ జీవితాన్ని మలుచుకో. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకో. దేవుడిని మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్.